హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చూపించబోయేది చల్లబెళ్ళలు వేడి వేడిగా. మీలో ఎంతమందికి తెలుసండి ఈ చల్లబెళ్ళలు అనే వంటకం గురించి? ఇదేంటి చల్లబెళ్ళలు అంటున్నారు, వేడి వేడిగా అంటున్నారు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చల్ల అంటే మజ్జిగ అని అర్థం అండి, కానీ దీన్ని మేము చల్లబెళ్ళలు అని మాత్రమే అంటాము. మజ్జిగ ఆర్ పెరుగుతో చేస్తాం కాబట్టి దీన్ని చల్లబెళ్ళలు అనే పిలుస్తారండి. పెరుగు కానీ మజ్జిగ కానీ లైట్గా కొంచెం పులిసిన తర్వాత చేస్తామండి దీన్ని. అలాగని ఇది చల్ల పునుగులు కాదు, అలాగని చల్ల అట్టు కాదు, రెండిటికి మీడియంగా ఇది చల్లబెళ్ళలు. ఇంకెందుకండి ఆలస్యం, అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక గిన్నెలోకి నేను ఇక్కడ 1 కప్పు నిండుగా పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు కొంచెం పులిసిన పెరుగండి. కమ్మగా ఉన్న పెరుగు కన్నా కొంచెం లైట్గా పులిసిన పెరుగు అయితేనే బాగుంటుంది. పెరుగు గనక గట్టిగా ఉంటే కవ్వంతో ఒక్కసారి ఇలా చిలికినట్టు అనాలండి. నీళ్ళైతే ఎక్కువ పోసుకోక్కర్లేదు. నా దగ్గర పెరుగు కొంచెం పలచగానే ఉంది కాబట్టి నేను అలానే ఉంచేస్తున్నాను. ఈ పెరుగులోకి పావు చెంచా జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయల బదులు ఎండుకారం కూడా వేసుకుని చేసుకుంటారండి. మీకు ఎండుకారం ఇష్టమైన వాళ్ళు ఎండుకారం వేసుకోవచ్చు. మా ఇంట్లో పచ్చిమిర్చితోనే ఇష్టపడతారు కాబట్టి నేను పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఇదే పెరుగులోకి తగినంత బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. బియ్యం పిండి అంటే ఇక్కడ మామూలుగా మరపట్టించిన బియ్యం పిండి అండి, కొట్టు పిండి కాదు. బియ్యం పిండి వేసుకోవడానికి కొలత ఏమీ ఉండదండి. మనం తీసుకున్న పెరుగు అంతా కలిసి ముద్ద అయ్యే వరకు ఈ బియ్యం పిండినే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యం పిండి ఎంత పడుతుంది అంటే మనం తీసుకున్న పెరుగు గట్టిగా ఉంటే కనుక కొంచెం తక్కువ బియ్యం పిండే పడుతుంది. అదే పలచగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ మోతాదులో బియ్యం పిండి కలుస్తుంది. ఇందులో ఇంకా వంట సోడా కానీ ఇంక ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి. లైట్గా పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ పూరీల్లాగా పొంగి భలే టేస్టీగా ఉంటాయండి, పుల్ల పుల్లగా నోటికి. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూడండి, నా చేతిలో ఉన్న పిండి మొత్తం ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ పిండి ముద్దని ఒక్కసారి ఉప్పు అంతా చెక్ చేసుకుని 1 చెంచా నూనె పైనుంచి వేసి కలిపి మూత పెట్టి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈ ఫ్లేవర్స్ అంతా పిండికి పట్టడానికి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలి అని చాలామంది ఆలోచించుకుంటూ ఉంటారండి. 1 కప్పు పెరుగుంటే చాలండి, ఈజీగా 20-30 వరకు ఈ చల్లబెళ్ళలు తయారైపోతాయండి. చల్లబెళ్ళలు చేయడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పైన కొంచెం ఆయిల్ వేసి చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచిన బియ్యం పిండిని 1-2 టైమ్స్ ఇలా మసాజ్ చేసినట్టు కలుపుకొని ముద్దలుగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజు ముద్దలైతే సరిపోతుందండి. మరి పూరీ చేసినంత ముద్ద అవసరం లేదు, దానికన్నా కొంచెం తక్కువగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన ముద్దల్ని ఒక్కొక్క ముద్దని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చేతికి అవసరమైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ముద్దని ఇలా రౌండ్గా వేళ్లతో ఒత్తుకోవాలి. మరీ పలచగా మాత్రం ఒత్తుకోకూడదండి, మీడియం మందంగానే ఒత్తుకోవాలి. అలా ఒత్తుకుంటేనే పూరీలాగా పొంగుతాయి, పలచగా అయిపోతే మాత్రం పొంగవు. సుమారు 10 నుంచి 12 వరకు చేసుకుని తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలండి వేయించుకోవడానికి. మరీ మొత్తం అన్నీ ఒకేసారి చేసేసుకోవాలని చూస్తే మాత్రం పైన డ్రై అయిపోతుంది, పచ్చితనం పోతే మాత్రం పొంగవండి. అది దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 12 వరకు చేసుకుని అవి వేగుతూ ఉండగా మధ్యలో మనం చేసుకుంటే సరిపోతుంది. చల్లబెళ్ళలు వేయించడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి ఉంచిన ఒక్కో చల్లబెళ్ళని తీసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన గెరిటితో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే పూరీలాగా పొంగుతుందండి. ఆయిల్ కూడా ఎక్కువగా అయితే ఏమీ పీల్చుకోదండి. మనం ఇందులో వంట సోడా కానీ అలాంటివి ఏమైనా వేస్తే మాత్రం ఆయిల్ పీల్చుకుంటుంది. ఈ చల్లబిళ్ళలు ఇలా చేసుకుంటారని కానీ ఇలా ఉంటాయని కానీ ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానివ్వండి. మా ఇళ్లల్లో అయితే మాత్రం చాలా పురాతన కాలం నుంచి ఉందండి, మా తాతమ్మల కాలం నుంచి ఉందండి ఈ వంటకం.
ఇలాంటి స్నాక్స్ అన్నీ మ్యాక్సిమం ఈవినింగ్ పూట స్నాక్గా చేసి పెట్టేవాళ్ళు. వేగడం కూడా చాలా స్పీడ్గా వేగిపోతాయండి. మీకు కూడా ఇలాగే చేసుకుని ఇలాగే పొంగాలి అని అంటే మాత్రం ఒక చిన్ని చిట్కా అండి. ఒకేసారి మొత్తం అన్నీ చేసి పక్కన పెట్టేసుకుని వేపుకుందాం అనే ధోరణిలో ఆలోచించకుండా 2 వాయిలకి సరిపడగా ఒక 10-12 చేసుకుని అవన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళా చేసుకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు బాగా పొంగుతూ ఉంటాయి. ఒకవేళ చేసి పెట్టినవి డ్రైగా అనిపించినట్టు అనిపిస్తే ఒక్కసారి పిండి ముద్దని మళ్ళా చేత్తో నలుపుకుని ఫ్రెష్గా ఒత్తుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఈ చల్లబిళ్ళల టేస్టు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇలా చేయిస్తే ఒక రకం టేస్టీలో ఉంటుంది. ఎర్రకారం వేసి చేసిన చల్లబిళ్ళలు వేరే టేస్టీగా ఉంటాయి. దేని టేస్ట్ దాందే అనుకోండి. మీరు కూడా చేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. పిల్లలకైనా పెద్దలకైనా చక్కగా నచ్చుతాయండి. పండు ముసలోళ్ళకు కూడా, అంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా శుభ్రంగా తినచ్చండి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. అలాగే ఈ చల్లబిళ్ళల గురించి మీలో ఎంతమందికి తెలుసో కూడా నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. డైట్లో ఉండేవాళ్ళు, ఆయిల్ క్యాలరీస్ ఆలోచించేవాళ్ళు ఇదే పిండిని రొట్టెలాగా పెనం మీద కాల్చుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నేనైతే ఇవాళ తొక్కుడు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి పుల్లగా కారంగా తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి స్నాక్ గనక చేసి పెడితే వాళ్ళకు కూడా క్రేవింగ్స్ తీరిపోతాయి. పులిసిన పెరుగు వాడి చేయడం వల్ల ఈ స్నాక్లో మంచి ప్రోబయోటిక్ కూడా లభిస్తుంది. కాబట్టి మీరు కూడా చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. తింటే మాత్రం నోటికి పుల్లగా అక్కడక్కడ జీలకర్ర తగులుతూ, పచ్చిమిర్చి కారం అక్కడక్కడ తగులుతూ మంచి టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.